అండి. ఈరోజు ఫ్రీ క్యాంపు నిన్న మాట్లాడుకున్నట్టుగా 17th జనవరి ఈరోజు జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఈ ఫ్రీ క్యాంప్ని యూటిలైజ్ చేసుకున్నారు. యూటిలైజ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్. వారందరూ చాలా ఓపిక్గా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో డిస్కస్ చేసి దానికి కొంతమంది సొల్యూషన్స్ అవన్నీ వెతుక్కొని పోవడం జరిగింది. ఈ ఫ్రీ క్యాంప్ అనేది ఓన్లీ ఫ్రీ అనే కాదండి, రెగ్యులర్ సర్వీసెస్ కూడా మాది రెగ్యులర్గా ఉంటుంది. ఆ పేషెంట్స్కి మళ్ళీ మేము రెగ్యులర్గా ఫాలో అప్ అవుతుంటాము. ఈ ఫ్రీ క్యాంప్లో ఈరోజు కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ఫ్రీగా ఇచ్చాము. స్కానింగ్కి 7 టెస్ట్కి 50% డిస్కౌంట్లో చేయడం జరిగింది. ఇంకా ఈ సర్వీస్ మా రెగ్యులర్ సర్వీసెస్ అన్నీ ఫాలో అప్ అవుతుంటాము. ఆ పేషెంట్స్ మళ్ళీ వస్తుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయండి. పేషెంట్ని బట్టి అవి మారుతుంటాయి. ఎస్పెషల్లీ లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల, ఏజ్ ఎక్కువ అయిపోవడం వల్ల, లేదంటే ట్యూబల్ బ్లాక్స్ ఇట్లాంటి దానివల్ల కూడా, లేదంటే కొంత మేల్ మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల, కొంతమందికి స్పర్మ్ కౌంటే లేనందువల్ల, అలా ఒక్కొక్కరికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది మనం ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది పేషెంట్కి అనేది మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా ఓపిక్గా వెయిట్ చేసి క్యాంప్ని యూటిలైజ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎక్కువ శాతము చాలా ఏళ్ళుగా ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది ఉండిపోయినారు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో ఇంకొకటో అలా. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, పెళ్ళి అయినాక మినిమం 1 year మీరు నార్మల్గా ట్రై చేయండి. 1 year తర్వాత మీకు ఒకవేళ పిల్లలు కావడం లేదంటే ఫస్ట్ వచ్చి కొన్ని రెగ్యులర్ బేసిక్ టెస్టులు ఉంటాయి, అవి మీరు చేయించుకోండి. తర్వాత దాన్ని బట్టి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటే మేము ఇస్తాము. అదే మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా అవుతుందిలే ఎప్పటికో ఒకసారి అవుతుందిలే అన్నప్పుడు పెళ్ళయి 5 years 10 years అయిపోయాక సమస్యలు అనేవి ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాయండి. అంటే ఆడవారికి కానీ మగవారికి కానీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడము, మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కొద్దిగా ఎర్లీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. డాక్టర్ రేష్మా, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సాషా నర్సింగ్ హోమ్ అండి, 0 రోడ్లో సాయి కాలేజ్ పక్కన, ఆదోని. జరిగిన మెడికల్ ఫ్రీ క్యాంప్కి విశేష స్పందన లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పేషెంట్లకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే మీడియా మిత్రులకి, మా స్టాఫ్స్కి, డాక్టర్ రేష్మా గారికి చాలా కృతజ్ఞతలు. సో ఈరోజు చాలామంది పేషెంట్ రావడం జరిగింది. ఇది మాది 2వ క్యాంపు. ముందు క్యాంపు కూడా ఇలాగే చేశాము, అప్పుడే చాలా విశేష స్పందన వచ్చింది. చాలామంది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. చిన్న కారణాలతో వచ్చారు, వాళ్ళకి గుర్తించడం జరిగింది, వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా కన్సీవ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంతో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా మేము చాలామందికి చిన్న సమస్యను గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరిగింది. సో చాలా సంతోషం, మాకు కూడా సంతోషంగా ఉంది. సో ఇక ముందు కూడా మేము ఇట్లాంటివి ఇంకా ఎన్నో మెడికల్ క్యాంపులు మేము కండక్ట్ చేస్తాము. ఆదోని ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే కన్సల్టేషను, కౌన్సిలింగ్ ఫ్రీగా ఇచ్చాము. అల్ట్రాసౌండ్ పైన కానీ, బ్లడ్ టెస్ట్ల పైన కానీ, తర్వాత సెమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్ ఇచ్చాము. అలాగే ప్రొసీజర్స్ లైక్ IUI, IVF వీటిపైన కూడా 10 to 20% డిస్కౌంట్ చేశాము. ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ డిస్కౌంట్ మేము కంటిన్యూ చేస్తాం. పేరు డాక్టర్ M. కిరణ్ కుమార్, పీడియాట్రిషియన్, సాషా నర్సింగ్ హోమ్, ఆదోని.